నిజంగా ఒక మంచి విషయం అండి. ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరైతే తల్లిదండ్రులు మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని బాధపడుతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. రీసెంట్‌గా తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఒక చట్టం అనేది ఎన్నికైందండి. పిల్లల పిల్లల సంపాదన నుండి 15% లేదా 10% డైరెక్టు 2 నెలలో లేదా 60 రోజుల్లో ఈ తల్లిదండ్రుల అకౌంట్లో పడేలాగా ఒక చట్టం తీసుకొచ్చారు. నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన చట్టం. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియోని. అది ఎలా వర్తిస్తుంది అనంటే మీ కలెక్టరు ఎవరైతే మీ కలెక్టర్ ఉన్నారో ఆ కలెక్టర్కి మీరు మీ పిల్లలు పట్టించుకోకపోతే వెళ్ళి చెప్పడం ద్వారా మీ అకౌంట్లోకి డైరెక్ట్ 15% అంటే వాళ్ళు సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రైవేట్ జాబ్ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కంపల్సరీ వాళ్ళ అకౌంట్ నుండి 15% వాళ్ళ సంపాదన నుండి 15% లేదా 10,000 ఖచ్చితంగా తల్లిదండ్రుల అకౌంట్లో పడాల్సిందే. చాలా మంచి చట్టం కదా అండి. అద్భుతమైన చట్టము. నిజంగా చాలా అంటే చాలా మంచి విషయము. ఇంకా ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు ఇప్పటికీ సంపాదిస్తున్న తల్లిదండ్రులను హింసిస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. బయటికి గెంటేస్తూ ఉంటారు. ఆశ్రమంలో ఉంచుతూ ఉంటారు. లక్షలు లక్షలు వీళ్ళ కోసము ఇల్లు కట్టి ఎన్నో సేవింగ్స్ చేసినా కూడా తల్లిదండ్రులను పట్టించుకొని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళ పరిస్థితి ఏంది అని బాధపడే టైంలో ఈ చట్టం రావడం చాలా అంటే చాలా ఆనందకరము. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. దగ్గరుండి ఎవరైతే తల్లిదండ్రులు బాధపడుతున్నారో మీ వంతు సహాయంగా మాట సహాయంగా చెప్పండి. మీరు మీ ఏరియా కలెక్టర్ని కలవండి, మీ సమస్య చెప్పండి. 60 రోజులలో 2 నెలల్లో మీ పిల్లల సంపాదన నుండి 15% లేదా 10,000 ఖచ్చితంగా మీ అకౌంట్లో పడతాయమ్మా అని నిదానంగా చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటికైనా తల్లిదండ్రులను చూసుకోండి. వాళ్ళ కష్టాన్ని తినడం ఆపేయండి. తిన్నా మంచిదే, వాళ్ళను కూడా బాగా చూసుకోండి. ఆశ్రమాలలో వేయకండి. ఎంతో